27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కాని కెప్టెన్ సంజు సామ్సన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన అప్పుడు ఒత్తిడంతా ఢిల్లీపైనే. కాని అంతా తారుమారు కావడానికి ఎంతోసేపు పట్టలేదు. అసాధారణంగా పోరాడుతున్న సామ్సన్ వివాదాస్పద రీతిలో నిష్క్రమించడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. తమ బౌలింగ్ను తుత్తునియలు చేస్తోన్న బ్యాటర్ అవుట్ కావడంతో పట్టుబిగించిన ఢిల్లీ చివరికి పైచేయి సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో విజయాన్నందుకున్న ఆ జట్టు ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. 6 విజయంలో ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. ఢిల్లీ మంగళవారం 20 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. అభిషేక్ పోరెల్ 65, 36 బంతుల్లో 7-4, 3-6, జేక్ ఫ్రేజర్ 50, 20 బంతుల్లో 7-4, 3-6 చెలరేగడంతో మొదట ఢిల్లీ 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అశ్విన్ 3/24 కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. కెప్టెన్ సంజు సామ్సన్ 86, 46 బంతుల్లో 8-4, 6-6 అద్భుతంగా బ్యాటింగ్ చేసినప్పటికీ ఛేదనలో రాజస్థాన్ 8 వికెట్లకు 201 పరుగులే చేయగలిగింది. కుల్దీప్ యాదవ్ 2/25 గొప్పగా బౌలింగ్ చేశాడు. ఖలీల్, ముఖేష్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో సంజు సామ్సన్ ఆటే హైలైట్. అతడి వీర విధ్వంసంతో రాజస్థాన్ ఓ దశలో లక్ష్యాన్ని అందుకునేలానే కనిపించింది. కానీ కీలక సమయంలో ఢిల్లీ బౌలర్లు పుంజుకున్నారు. ఆరంభంలో రాజస్థాన్ చాలా త్వరగానే ఓపెనర్ యశస్వి జైస్వాల్ 4ను కోల్పోయింది. అతడు రెండో బంతికే అవుటయ్యాడు. కానీ ఢిల్లీకి ఒత్తిడి తెచ్చే అవకాశం ఇవ్వలేదు సామ్సన్. వచ్చినప్పటి నుంచి బాదుతూనే సాగిపోయాడు. బలమైన షాట్లతో ఎడాపెడా 4లు, 6లు బాదేశాడు. ఖలీల్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ల బౌలింగ్ను ఉతికారేశాడు. 5 ఓవర్లలో స్కోరు 57-1. బట్లర్ 19 అవుటైన పరాగ్తో కలిసి సామ్సన్ ఇన్నింగ్స్ను నడిపించాడు. కానీ పరుగుల వేగం కాస్త తగ్గింది. 10 ఓవర్లలో స్కోరు 93-2. పరాగ్ 27 నిష్క్రమించిన సంజు 6ల మోత మోగించడంతో రాజస్థాన్ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. 14 ఓవర్లకు స్కోరు 148-3. శుభం దూబే 25 కూడా దూకుడు మీద కనిపించడంతో రాయల్స్ అవకాశాలు మెరుగ్గానే కనిపించాయి. కానీ 16వ ఓవర్లో సామ్సన్ అవుట్ కావడంతో మ్యాచ్ ములుపు తిరిగింది. ముఖేష్ బౌలింగ్లో హోప్ తన కాలు దాదాపు బౌండరీ లైన్కు తాకుతున్నట్లుగా అందుకున్న క్యాచ్కు సామ్సన్ వెనుదిరిగాడు. అక్కడి నుంచి ఢిల్లీ పట్టు బిగించింది. 17వ ఓవర్లో ఖలీల్ 11 పరుగులిచ్చి దూబెను అవుట్ చేయగా తర్వాతి ఓవర్లో 4 పరుగులే ఇచ్చిన కుల్దీప్ ఫెరీరా అశ్విన్లను అవుట్ చేశాడు. 19వ ఓవర్లో రసిక్ సలాం 8 పరుగులే ఇవ్వడంతో ఆఖరి ఓవర్లో రాజస్థాన్కు 29 పరుగులు అవసరమయ్యాయి. 20వ ఓవర్ తొలి బంతికి 1 పరుగే ఇచ్చిన ముఖేష్ రెండో బంతికి పావెల్ 13ను బౌల్ చేయడంతో ఢిల్లీ విజయం ఖాయమైంది. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్, అభిషేక్ల ధనాధన్ ఇన్నింగ్స్. ఆఖర్లో స్టబ్స్ మెరుపులతో అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ పెద్ద స్కోరు సాధించింది. స్పిన్నర్ అశ్విన్ కట్టుదిట్టమైన బౌలింగ్తో 3 వికెట్లు పడగొట్టిన రాజస్థాన్ పేసర్లు ధారాళంగా పరుగులిచ్చారు. మిడిల్ ఓవర్లలో అశ్విన్తో పాటు పరాగ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయకపోతే ఢిల్లీ మరింత పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించేదే. ఢిల్లీ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగగా ఈ సీజన్లో అదిరే బ్యాటింగ్తో ఆకట్టుకుంటోన్న ఫ్రేజర్ మరోసారి రెచ్చిపోయాడు. మరో ఓపెనర్ పోరెల్ కూడా చెలరేగిన మొదట్లో దూకుడంతా ఫ్రేజర్దే. బౌలింగ్లో బౌండరీతో ఆరంభించి అతడి తర్వాతి ఓవర్లో 2 4లు, 6 బాదిన ఫ్రేజర్ ముఖ్యంగా అవేష్ ఖాన్పై నిర్దయగా విరుచుకుపడ్డాడు. కళ్లు చెదిరే షాట్లతో అవేష్ ఓవర్లో వరుసగా 4, 4, 4, 6, 4, 6 బాదిన అతడు 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ ఓవర్లో అవేష్ ఏకంగా 30 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే బ్యాటర్లకు ఏమాత్రం స్వేచ్ఛనివ్వని అశ్విన్ తన తొలి ఓవర్లోనే ఫ్రేజర్ను అవుట్ చేసి 60 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. దురదృష్టవశాత్తు షై హోప్ 1 రనౌటైన గేర్ మార్చిన పోరెల్ 4లు, 6లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అక్షర్ పటేల్ 15తో 42 పరుగులు జోడించిన అతడు పంత్ 15తోనూ విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే 13వ ఓవర్లో అతన్ని అవుట్ చేయడం ద్వారా రాజస్థాన్కు అశ్విన్ ఊరటనిచ్చాడు. వెంటనే పంత్ను చాహల్ వెనక్కి పంపడంతో స్కోరు వేగం తగ్గింది. 17 ఓవర్లకు ఢిల్లీ 168-5. అయితే స్టబ్స్ చెలరేగడంతో ఆ జట్టు ఆఖరి 3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 53 పరుగులు రాబట్టింది. చాహల్ ఓవర్లో 2 4లు, 6 బాదిన స్టబ్స్ ఆఖరి ఓవర్లో వెనుదిరిగాడు. భారీగా పరుగులిచ్చుకున్న బౌల్ చాహల్ ఒకే రకమైన గణాంకాలు 4-0-48-1 నమోదు చేయడం విశేషం. ఈ మ్యాచ్లో సంజు సామ్సన్ అవుట్ తీవ్ర వివాదాస్పదమైంది. ముఖేష్ కుమార్ వేసిన 16వ ఓవర్లో సంజు షార్ట్ పిచ్ బంతిని లాంగాన్ వైపు సిక్సర్ బాదేందుకు ప్రయత్నించాడు. బౌండరీ లైన్ వద్ద హోప్ క్యాచ్ అందుకున్నాడు. అయితే క్యాచ్ పట్టాక అతడి ఎడమ పాదం బౌండరీ హద్దును దాదాపుగా తాకినట్లే రీప్లేలో కనిపించింది. షూకి బౌండరీ హద్దుకు మధ్య ఖాళీ కనిపించలేదు. కానీ రీప్లే పరిశీలించాక 3వ అంపైర్ అవుటిచ్చాడు. బంతి బౌండరీ